మీకంటే పూర్వంలో బహుజన సమాజ్ పార్టీ ఉన్నది. ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ అనే ఒక పార్టీ పనిచేస్తున్నది. విశారద తెలుసు కదా మీకు. అవును. ఆల్రెడీ వారు ఉన్నారు గదా! మీరు వాళ్ళతో కలవొచ్చు. మీరు ఇంకొక పార్టీ అనకుండా మీరు దాంట్లో లీడింగ్‌లో నాయకత్వంలో మీరు భాగమయ్యో లేదా మీరే లీడ్ చేసో వెళ్ళొచ్చు కదా! నేను 2014 జనవరిలో చర్చల చంద్రన్న, డాక్టర్ షోయబు, నేను ముగ్గురం కలిసి ఎప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. సో, ముగ్గురం కలిసి బహుజన్ సమాజ్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం. మీరు ముగ్గురు. హ్మ్. హ్మ్. అప్పుడు డాక్టర్ సురేష్ మానే అని ఆయన మన రాష్ట్రానికి కోఆర్డినేటర్ ఉమ్మడి రాష్ట్రానికి. అక్కడ ఆయనతో మాట్లాడినాక మనోళ్ళు ఇద్దరు సెట్ బ్యాక్ అయ్యారు. సెట్ బ్యాక్ అయ్యి కొంచెం మేము ఆలోచిస్తాము. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇక్కడ బయట ఎక్స్‌పోజ్ అయినాం గనుక ఇప్పుడే మేము వచ్చి మళ్ళా వాళ్ళ పరిస్థితి అయితే మాకు నమ్మకంగా లేదు అని నన్ను పంపించారు. నేను ఉమ్మడి రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఆ తర్వాత తెలంగాణ జిల్లాలకు ఇన్ఛార్జ్. మీరు ఆ! జాయిన్ అయ్యారు బీఎస్పీలో. బీఎస్పీలో. హ్మ్. 5 ఎంపీ స్థానాలు కూడా నేను ఇన్ఛార్జ్. హ్మ్. ఇది 2014 ఎన్నికలకు ముందు. సో, నాకు తెలియకుండా ఆ సురేష్ మానే 5 ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జిగా ఉంటే ఆ క్యాండిడేట్స్‌ని తీసుకొని మాయావతి గారు నేషనల్ ప్రెసిడెంట్ ఆమె దగ్గర తీసుకుపోయి ఏదో కొంత ఆర్థిక సాయం చేపించినట్టుంది. మళ్ళీ వాపసు వచ్చినాక నేను ఆయన్ని అడిగాను. నన్ను ఇన్ఛార్జ్‌గా పెట్టి నాకు తెలియకుండా వాళ్ళని ఎట్లా తీసుకుపోతావు నువ్వు? నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా! అది నీ బాధ్యత. నన్ను తీసుకుపోతావా లేదా అని వేరే అంశం. ఇట్లా తీసుకుపోతానని చెప్పాలి కదా! నేను తెలంగాణ జిల్లాలో ఇన్ఛార్జ్‌గా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు జనరల్ సెక్రటరీ ఉండి దాంట్లో అర్థం లేదు కనుక నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పాను. ఏమన్నాడు ఆయన? నాకు అపాయింట్మెంట్ లెటర్ రిటర్న్‌గా ఇచ్చింది నాకు ఆయనే. ఎవరికి ఇవ్వాలి ఇప్పటివరకు. ఆయన ఏమన్నాడు, అట్లెట్లా నీకెందుకు ఇన్ఫార్మ్ చేయాలంటే, నాకు ఇన్ఫార్మ్ చేయకుండా నేను ఇన్ఛార్జ్‌గా ఉంటే దాంట్లో అర్థం లేదు. నేను చదువుకున్నాను. నాకు తెలుసు. నేను అప్పటికే బహుజన్ మీడియా ద నీడ్ ఆఫ్ ది అవర్ అని 2013లోనే మార్చి 15 నాడు ఢిల్లీలో ఆవిష్కరణ చేశాను. సో, నాకు ఆ బహుజన వాదంతో నేను మమేకమైపోయినాను. బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే వాళ్ళ ఆలోచనని అక్షరాల ఆచరణలో చూపెట్టిండు. సో, బహుజన అనే మాట గౌతమ బుద్ధుడు ఎంచుకున్నాడు. సో, అక్కడి నుంచి వాళ్ళ అనుంగు శిష్యుడిలాగా నేను ఫాలో అవుతూ వచ్చినాను. కానీ ఈ కుట్రలు కుతంత్రాలని సహించలేక నేను రాజీనామా చేశాను. నేను దీన్ని ఇష్యూ చేయొచ్చు కానీ చెయ్యను. ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ అన్న బహుజనవాదం అన్న నాకు ప్రేమ ఉంది కనుక నా బిడ్డ నా ఒళ్ళో కూర్చొని ఉచ్చపోస్తే తూడ్చుకుంటాను కనుక నేను పక్కకు పోయగలుగుతున్నాను, నేను ఉండను అని చెప్పేసి బయటకు వచ్చినాను. దానికి సమాధానం ఏమిటి వారిది? ఇది ఇట్లా ఉంటుంది, మీకు రాజకీయం తెలియదు అంటాడు. ఓకే. అంటే ఇప్పుడు నేను ఈ విశారదను ప్రస్తావిస్తే ఇదెందుకు ఉదాహరణలు చెప్పిన నాకు అర్థం కాలేదు. విశారదన్ కూడా మంచి కాంశీరామ్ అనుచరుడే. కానీ విశారదను తను ఒక్కడిగా బయలుదేరిండు. తన సమకాలీనులు కానీ తన సీనియర్లు కానీ ఇమ్మీడియట్గా వాళ్ళను కలవకుండా తను ఒక్కడే 10,000 కిలోమీటర్లు తిరుగుతూ తనకన్నా వయసులో చిన్న వాళ్ళని మాలాంటి వాళ్ళ ఆలోచన పరులతో కలిసి మాట్లాడి ఉద్యమం చేయలే ఆయన. సో, ఆయన అనుంగు సహచరులతోటి ఆయన చేస్తున్నాడు. 10,000 మందిని 10,000 కిలోమీటర్లు తిరిగి చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. అభినందిస్తున్నాను విశారదాన్ని. కానీ ఏ ఒక్కరి నాయకత్వంలో కానీ ఏ ఒక్కరి కూడా సామాజిక విప్లవం తేలేరు, బహుజనులకు రాజ్యాధికారం ఇవ్వలేరు. సో, బహునాయకత్వంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. కనుక బహునాయకత్వాన్ని ముఖ్యంగా ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో వర్ణ సిద్ధాంతం చెప్పిండ్రు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అని 4 వర్గాలుగా చేసింది. వీళ్ళని ఐక్యపరచకుండా చైతన్యం చేయకుండా ఈ బహునాయకత్వం డెవలప్ చేయకుండా మన లక్ష్యం సాధ్యం కాదు. సో, వాళ్ళు చేసే కృషిని నేను అభినందిస్తున్నా. కానీ అందరం కలిసి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో, దానికోసం ఇవాళ నేను మహనీయుల జాతరాన్ని పెడుతూ అందరినీ సంప్రదిస్తున్నాను, అందరినీ భాగస్వాములు చేస్తున్నాను. ఎందుకంటే చిన్న భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు అయితే లేవు, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సో, ఎంతవరకు కలిసి వస్తామో కలిసి పనిచేస్తామో అంతవరకు కలిసి పనిచేద్దాం, కలవని కాడ డిఫర్ అవుదాం. ఈ కలిసి పనిచేసే క్రమంలో అవి కూడా మనకు పరిష్కారం అవుతాయేమో. కనుక నేను ఇవాళ అందరినీ కలిపే ప్రయత్నమే మహనీయుల జాతర. ఎందుకంటే ఏ ఒక్కరితో కాదు, ఏ ఒక్కరి వల్ల అయ్యేది కూడా కాదు.
మెజారిటీగా ఉన్న ప్రజలు వాళ్ళు రియలైజ్ కావాలి. మెజారిటీ సమాజానికి ప్రతినిధులుగా వస్తున్న నాయకులు కూడా ఒక్కటి ఐక్యం కావాలి. సో అవసరమైతే ఒక పార్టీలో ఉంటామా, లేదా ఇదే భావజాలంతో అనేక పార్టీలు పెట్టినా కూడా ఆ పార్టీల కూటమి ఏర్పాటు చేసుకుంటాం. ఇవాళ ఎన్డీఏ రూపంలో ఓకే ఓకే ఇండియా ఇండియా లాగా మీరు ఇక్కడ తయారవుతారా? ఒక సామాజిక న్యాయ కూటమనో బహుజన కూటమనో ఏదో ఒక పేరు పెట్టుకుందాం, అందరికీ ఆమోదయోగ్యమైంది. కానీ వాళ్ళందరము శక్తివంచన ఆత్మవంచన లేకుండా పనిచేస్తేనే, ఎవరి బలం ఎక్కడ ఉందో అక్కడ పోటీ చేస్తేనే గెలిచే అవకాశాలు ఉంటాయి. అంటే మీ పార్టీ పేరు ఏం పేరు? ఇంకా నిర్ణయం కాలేదు, తప్పకుండా మీకు తెలియజేస్తాము. ఓపెన్గా మనం మీడియా అందరిని ఇన్వైట్ చేసే మార్చిలో మహనీయుల మహాజాతర అని పెడుతున్నాం. ఇవాళ రేపు 25 నుంచి మార్చి దాకా ప్రతి మండల స్థాయి వరకు కూడా, జిల్లా నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ మహనీయుల జాతర పెట్టి ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని ఆట పాట మాట ద్వారా ప్రజలకు తీసుకు. ఎందుకంటే మన సమాజము నిరక్షరాస్యత సమస్య, అక్షరాస్యత లేదు కనుక ఇప్పుడు కూడా మాట్లాడడానికే ప్రిఫర్ చేస్తాం కానీ రాయడానికి ప్రిఫర్ చేయదు మనం చదువుకున్న వాళ్ళు కూడా. కనుక ప్రజల వద్దకు తీసుకుపోయి ప్రజలే దీని అవసరం అనేది గుర్తించి వాళ్ళు డిమాండ్ చేసినప్పుడే ఆ పార్టీ ప్రకటిద్దాం. ఓకే, అంటే మీరు బీసీల కోసం ఒక పార్టీ అనుకోవచ్చా మీది? లేదు, బీసీలు ఉంటారు, ఇతరులు బహుజనులందరూ ఉంటారు. కానీ ఎవరి జనాభా దామాషరితిలో వాళ్ళకు నాయకత్వం కావాలి, అవకాశాలు కావాలి, అధికారం కావాలి, అభివృద్ధి కావాలి. అంటే బహుశా మీ పార్టీ అధ్యక్షులు ఎవరు ఉండొచ్చు? బీసీని ఉంటాడు. అది బీసీలు ఎవరు ఎక్కువ ఉన్నప్పుడు దానికి వాళ్ళ బీసీలలో అత్యధికంగా ఈ సామాజిక సర్వే జరిగిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ముదిరాజులు, యాదవులు ఉన్నారు. ఆ తర్వాత మిగతా గౌడ్స్ ఉన్నారు, మున్నూరు కాపు ఉన్నారు, పద్మశాలు ఉన్నారు, వడ్ల కమ్మరి ఉన్నారు. కనుక ఈ వర్గాల నుంచి, ఈ కులాల నుంచి ఎవరైనా కూడా మాకు సంతోషమే, ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బంది ఏం లేదు. కానీ బీసీలు ఎస్సీలతో కలిసి పనిచేస్తారా? 100%. ఎస్సీల నాయకత్వాన్ని బీసీలు అంగీకరిస్తారా? ఎస్సీల నాయకత్వం కూడా సమర్థం ఉన్నప్పుడు తప్పకుండా చేస్తాం. కానీ ఆధిపత్యం చేస్తే బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా పక్కన పెట్టేస్తాం. అది స్వార్థంతో కూడినది కాదు. ఇటీవల హైదరాబాద్లో ఒక ప్రోగ్రాం జరిగింది. ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్సీ, ఆయనకి మంత్రి పదవి కావడం కోసమే ఒక సభ నిర్వహించారు. ఏ ఒక్కరి ప్రయాణాలు కాదు, సమష్టి ప్రయాణాల కోసం అయితేనే మేము పనిచేస్తాం, కలిసి పనిచేస్తాం. స్వార్థ చింతన ఉండదు, సంఘ ప్రయోజనమే ముఖ్యం.